ఎటుండు అట్లానే కాదు కానీ చెప్పు ఎటుండు. సరే ఒక నిమిషం అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? అమ్మ నాన్న ఆట అవద్దు, ఏ ఆట అవద్దు. చిన్నప్పుడు ఆడుకునేదాన్ని తెలుసా, నాతోటి రోజు అమ్మ నాన్న ఆట కావాలి, అమ్మ నాన్న ఆట కావాలని అడిగేవాడిని. నేనా? ఏం మాట్లాడుతున్నావు? నీకు ప్రతిరోజు అన్నం లేకుండా ఉంటావు కానీ అమ్మ నాన్న ఆట లేకపోతే ఉండపోయేదానివి తెలుసా? ఏమో నాకు గుర్తుకు లేదు, నాకు తెలీదు. అందుకే మా నాన్నతో వచ్చి మాట్లాడు నువ్వు అంటున్నా. మీ నాన్నకి మన ఇద్దరం అమ్మ నాన్న ఆట ఆడుకునే ఇష్టం ఉండదు. పర్లేదు, అందుకే నీకు ఇదొక్కసారికి నేను నచ్చితే చెప్పు, అమ్మ నాన్న ఆట ఆడుకున్నా. వద్దు, నేను రాను అసలు. నేను ఎందుకు వస్తా? మరి ఎవరి కోసం వస్తావు? మరి ఎవరి కోసం కూడా రాను. మా నాన్నతో వచ్చి మాట్లాడు. అసలు నువ్వు నిజంగా మా బావనో రోడ్డు మీద వెళ్ళే ఎదవ మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఏదో ఎదవ కానీ సరే చెప్పు. ఇంకా ఇట్రా, ఎందుకు దూరంగా ఉంటావు? నాకు దగ్గరగా ఉండు. నాకు దగ్గరగా ఉంటేనే నాకు అన్ని పనులకి సౌకర్యంగా ఉంటుంది. ఏం సౌకర్యం ఇది? రుద్దడం ఏంటి? ఏంది నీ కథ? అంటే నీలో కూడా వేడి పుట్టిస్తున్న పేపీ. అవసరం లేదులే స్వప్న, ఇవన్నీ కాదు కానీ నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడని చెప్పినాగా. లవర్ ఉంటే పెళ్లి చేసుకో, ఇంకొంతో పెళ్లి ఉండు. అమ్మ నాన్న ఆట ఆడుకో. నాతో కూడా అమ్మ నాన్న ఆట ఆడుకోమంటున్నా. నేనేమన్నా ఉండమంటున్నా నాతోటి? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఏంటి? మా నాన్నతో వచ్చి మాట్లాడు. నాన్న 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 ఎందుకు? మీ నాన్నతో ఆడుకున్నా. అమ్మ నాన్న ఆట నీతోటే ఆడుకుంటా. బాగున్నావు. నా ఆస్తిని చూసి, నా ఇల్లుని చూసి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావేమో. లేదు స్వప్న, డబ్బులు అమ్మాయనే. స్వప్న ఆల్రెడీ నీ ఆస్తులు ఇంత ఇంత ఉన్నాయి. చాలా బాగున్నాయి, ఇంత ఇంత బాగున్నాయి. కానీ నీ ఆస్తుల గురించి నాకేం వద్దు. ఉన్న ఆస్తులు చాలు. కానీ సరే ఇంకో దగ్గర చెప్తా. ఏంటిది చెప్పు. నీ ఆస్తి వద్దు, నువ్వొద్దు, నీ ప్రేమ కావాలి స్వప్న. కావాలంటే నా గుండెల మీద వండుకో. ఏంటి స్వప్న స్వప్న అని పిలుస్తున్నావు? ఏందో అసలు నీ గుండెల మీద పడుకోబెట్టుకోవడం ఏంటో, నీ కథ ఏంటో నాకేం అర్థం అంటే నువ్వు నా గుండెల్లో ఉన్నావు అని చెప్పనీకి స్వప్న. ఆల్రెడీ చెప్పొచ్చుగా, నోట్తో చేసి చూపించాల్సింది అవసరం ఏంటిది? ఏంటి దాదా అంటున్నావు? జరుగు. ఏమైంది స్వప్న? నువ్వు మస్తు కామంతో ఉన్నావు. నీకు ఆ కామం పిచ్చే ఉంది, ఇంకేమీ లేదు ఇక్కడ. లవ్ గివ్ ఏం లేదు, టైం వేస్ట్. సరే సరే స్వప్న, నా కామే ఉంది కదా, నా కామ కోరికలు తీర్చవచ్చు కదా. నేనెందుకు తీరుస్తా? నువ్వు కాకపోతే వదిలేస్తా. నువ్వే కదా నా మరదలు. నేను నీ మరదల్ని కాదు, ఏం కాదు. వేరే అమ్మాయిని చూసుకొని కామం తీర్చుకోపోతున్నా. వద్దు వద్దు స్వప్న, నేను కూడా వస్తా. ఏడికొస్తావు నాతోని? రా, ఇంటికి రా. ఇంటికి వద్దు, అక్కడికి పోదా. అక్కడికి నేను రాను. స్వప్న అర్థం చేసుకోరు. అర్థం చేసుకునేది ఏం లేదు. నేను ఎందుకు వస్తా రూమ్లో కాడకి? నువ్వు వెళ్ళి కావాలంటే వేరే అమ్మాయిని తీసుకొని. నువ్వు వస్తే చాలు, నాకు వేరే అమ్మాయి వద్దే వద్దు, నువ్వే కావాలి. నేను కావాలంటే అది కుదరదు, లేకపోతున్నా. అరే ఎందుకు పోతావు స్వప్న? ఏంటి అసలు ఇది? అంటే కథ నాకు అర్థం కాదు. అంటే నడుము ఎంత సైజు ఉందా అని చూసా ఇట్లా. ఏం చూస్తా? స్వప్న ఇదంతా కాదు స్వప్న. ఏంటి స్వప్న? ఉండొచ్చు కదా. ఉండొచ్చేది ఏం లేదు. మా అమ్మ నాన్నని తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే తీసుకొద్దు కానీ ఒకసారి ఇట్రా. ఇట్రా. ఏంటిది? చెప్పు స్వప్న. సరే చాలే కానీ నేను మా అమ్మ నాన్నని తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళావా? లే, ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటా. ఎక్కడికైనా వెళ్తే వెళ్తానా? నీ నెంబర్ నీ అగ్గు మీద ఒట్టు. నా అగ్గు మీద ఒట్టు. ఇక్కడే ఉంటా. నాకు మంచి మాట రాలేదు నిజంగా, కానీ అంటే మంచిగా ఉండదని సైలెంట్ అయినా. ఇక్కడే ఉంటా స్వప్న, తీసుకురా. పోనీ మాట్లాడతావుగా, పోవుగా. ఫోన్ నిజంగా? సరే తీసుకొస్తా ఇప్పుడు వెళ్ళి. ఎవరు? నేనా? నీకా? ఎందుకే అలా? మా అమ్మ నాన్న వచ్చాక ఇస్తా. సరే తీసుకురా. ఇక్కడే ఉంటా. వెళ్ళిపోతే వెళ్ళను, ఇక్కడే ఉంటా. సీరియస్, నీ జెంటిల్ మ్యాన్. ఇక్కడే ఉంటా. నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉంటా. ఇక్కడే ఈ రోడ్ మీద ఇదే డ్రెస్ మీద ఉండాలి. నువ్వు డ్రెస్ కూడా నేనేం మార్చను. పోతున్నా, తీసుకొస్తా. పో.